తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. ఈరోజు తారీఖు చూసుకున్నట్లయితే 17/4/2026 రైతు భరోసా రెండో విడత డబ్బులైతే ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట. ఇక్కడ రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ఇది ఒక పెద్ద గుడ్ న్యూస్ అనమాట. మొన్నటి వరకు ఎకరంన్నర, 2 ఎకరాలు, 3 ఎకరాలు ఉన్న కేవలం ఏమైంది, ప్రభుత్వం 6,000 రూపాయలు మాత్రమే డబ్బులు విడుదల చేసిందనమాట. అయితే ఇక్కడ మిగతా డబ్బులు పడని రైతులు చాలామంది మెసేజ్లు ఇస్తున్నారు. అన్న కేవలం 6,000 రూపాయలే పడ్డాయి, మిగతా డబ్బులు పడలేదు ఎలా అన్న అని చెప్పేసి చాలామంది అయితే కామెంట్లు పెట్టారు. అయితే ఇక్కడ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ రోజు నుంచి రైతు భరోసా రెండో విడత డబ్బులు అంటే ఇక్కడ ఎకరంన్నర, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4, 5, 10, 15 ఎకరాల లోపు ఎవరైతే రైతులు ఉన్నారో, అలానే సాగు భూములు ఉన్న రైతులు ఉన్నారో వీళ్ళందరికైతే ఒక గుడ్ న్యూస్ అనమాట. ఈ మొన్న ప్రభుత్వం ఏదైతే 6,000 డబ్బులే విడుదల చేసి మిగతా డబ్బులు ఏదైతే విడుదల చేయాల్సింది ఆపిందో ఆ డబ్బులు అనేవి ఇప్పుడు రెండో విడత డబ్బులు అయితే మీ అందరికైతే ప్రభుత్వం అయితే విడుదల చేసిందనమాట. ఈరోజు ఆల్రెడీ అందరి ఖాతాల్లో డబ్బులు అయితే విడుదల చేసింది కాబట్టి మీ అందరి ఖాతాల్లో ఆల్రెడీ డబ్బులు అయితే పడుతున్నాయి. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మీరు చెక్ చేసుకున్న తర్వాత మీ ఖాతాల్లో డబ్బులు పడ్డాయా లేవా అని చెప్పేసి తప్పకుండా అయితే వీడియో కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఎందుకంటే ఆల్రెడీ నిధులు అనేవి విడుదల చేశాయి ప్రభుత్వం అయితే, ఆల్రెడీ అందరి ఖాతాల్లో పడుతూనే ఉన్నాయన్నమాట. మీరు కూడా మీ ఖాతాలో డబ్బులు పడ్డాయా లేవా అని చెప్పేసి చెక్ చేసుకొని నాకు ఒకసారి అయితే వీడియో కింద కామెంట్ చేయండి. ఒకవేళ మీకు డబ్బులు పడకపోతే మీది ఏ జిల్లా, మీ పేరు మీద ఎన్ని ఎకరాల వరకు పొలం ఉంది, మీకు మొన్న ఎంత డబ్బులు పడ్డాయి, ఇంకా ఎంత డబ్బులు పడాల్సింది అని చెప్పేసి ఒకసారి కింద కామెంట్ చేస్తే మీ జిల్లాల వారికి ఎప్పుడు పడతాయని చెప్పేసి చెప్తాను. ఇక్కడ జిల్లాల వారిగా ఈరోజు ముందుగా ఏ జిల్లాలకు పడుతున్నాయని చెప్పేసి నేను కింద వాట్సాప్ గ్రూప్ లింక్ అని ఉంటుంది, మీరు ఆ గ్రూప్లో జాయిన్ అయితే వాట్సాప్ గ్రూప్లో పెడతాను అనమాట. ముందుగా ఈరోజు ఏ జిల్లాలకు పడుతున్నాయని చెప్పేసి ఆ వాట్సాప్ గ్రూప్లో పెడతాను, మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అక్కడ ఒక పీడిఎఫ్లో ముందుగా ఏ ఏ జిల్లాలు ఉన్నాయని చెప్పేసి మీరు చెక్ చేసుకొని మీ జిల్లా ఎప్పుడుందో చూసుకొని అప్పటి వరకు అయితే వెయిట్ చేస్తే మీ జిల్లాలో ఆ రోజు డబ్బులు అయితే పడతాయి అన్నమాట. అలానే ఇక్కడ మీకు కొత్తగా 62,000 మంది ఎవరైతే రైతులు ఉన్నారో, అంటే ఇక్కడ కొత్తగా పట్టాదారులు పొందిన రైతులు ఉన్నారో వాళ్ళు ఫిబ్రవరి 28 లోపు ప్రభుత్వం మనకు మార్చిలో చెప్పిందనమాట. ఫిబ్రవరి 28 లోపు ఎవరైనా సరే ఇక్కడ రైతులు ఉన్నారో, భూమి పొందిన వాళ్ళు, పట్టా పొందిన వాళ్ళు రైతు భరోసాకు అప్లై చేసుకోండి. మీరు అప్లై చేసుకుంటే మీకు కూడా డబ్బులు విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పిందనమాట. ప్రభుత్వం చెప్పినట్టుగానే ఏం చేసిందంటే వాళ్ళకు కూడా ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు కొత్త పట్టాదారులు వచ్చిన రైతులు ఉన్నారో, అలానే ఇక్కడ మొన్న డబ్బులు అనేవి ఎకరంకే డబ్బులు పడి అంటే 6,000 చొప్పున పడి మిగతా పడని డబ్బులు ఉన్న రైతులు ఉన్నారో వాళ్ళకి అందరికి కలిపి ఇప్పుడు ప్రభుత్వం అయితే డబ్బులు విడుదల చేస్తుందన్నమాట. ఈరోజు, రేపు, ఎల్లుండి తర్వాత ఇంకా అవుట్ ఐలాండ్ లోపు అందరి ఖాతాల్లో డబ్బులు అయితే జమ చేస్తుంది. ఎకరానికి 6,000 చొప్పునే ప్రభుత్వం విడుదల చేస్తుంది కాబట్టి మీ పేరు మీద ఎకరంన్నర ఉంటే అంటే మొన్న 6,000 డబ్బులు పడ్డాయి కాబట్టి ఇంకొక 3,000 రూపాయలు మీకు మీ ఖాతాలో పడతాయి అన్నమాట. మొత్తం ఇప్పుడు మనకి 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో ప్రభుత్వం మళ్ళీ డబ్బులు అయితే విడుదల చేస్తుంది అనమాట. ఈ రోజు నుంచి మీరు చూసుకుంటే ఇక మనకి రెండో విడతలో భాగంగా చూసుకుంటే మొత్తం 4,500 కోట్లు మనకైతే మొన్న ఏదైతే మొదటి విడతలో కంప్లీట్ చేసిందనమాట. ఇప్పుడు అలానే ఏం చేస్తుందంటే మొత్తం 9,000 కోట్లలో మళ్ళీ ఒక 4,500 కోట్లు మనకైతే ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది. ఈరోజు, రేపు, ఎల్లుండి లోపు మీ అందరి ఖాతాల్లో డబ్బులు అయితే క్లియర్ అవుతాయి అనమాట. అందరి ఖాతాల్లో పడితే మొత్తం 70 నుంచి 75 లక్షల మంది రైతుల ఖాతాల్లో అమౌంట్ అయితే ప్రభుత్వం క్లియర్ చేస్తున్నట్టు స్పష్టత ఇవ్వడం కూడా జరిగింది. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మొన్న ఎవరికైతే డబ్బులు పడ్డాయో వాళ్ళు సాగు భూములు ఉన్న రైతులు అనమాట. అంటే ఇక్కడ సాగు భూములకు మాత్రం ప్రభుత్వం డబ్బులు విడుదల చేస్తా అనేది. మొన్న ఆల్రెడీ మీకు డబ్బులు పడ్డాయంటే మీ భూములు సాగు భూములు అనమాట. అయితే ఈ సాగు భూములు ఉన్న రైతులు ఎవరికైతే మొన్న డబ్బులు పడ్డ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం డబ్బులు విడుదల చేస్తుంది కాబట్టి ఈ రోజు నుంచి ఈ వారం మొత్తం మనకైతే రైతు భరోసా నిధులు అయితే అందరి ఖాతాల్లో పడతాయన్నమాట. అమౌంట్ పడ్డ తర్వాత తప్పకుండా అందరూ కామెంట్ చేయడం మర్చిపోకండి. అందరూ కూడా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడం కూడా మర్చిపోకండి. మీరు వెళ్ళి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే ఇలాంటి చిన్న చిన్న అప్డేట్లు ఏవి వచ్చినా సరే వెంటనే మన వాట్సాప్ గ్రూప్లో అందిస్తానమాట. ఓకేనా? అలానే ఇక్కడ అమౌంట్ గురించి మీకు ఇంకో క్లియర్గా స్పష్టత ఏమనివ్వాలంటే మొత్తం మనకి రైతు భరోసా ఏవైతే డబ్బులు ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసేందుకు ప్రభుత్వం అయితే త్వరలోనే చూస్తుందన్నమాట. ఏప్రిల్ 20వ తారీఖు లోపు అందరికీ రైతు భరోసా నిధులు అందుతాయని చెప్పేసి బట్టి విక్రమార్క గారు అలానే మనకైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. అమౌంట్ గురించి ఏ ఒక్క రైతు సోదరులు కూడా దిగులు చెందాల్సిన అవసరం లేదు. మీ అందరికీ మీ ఖాతాల్లో డబ్బులు అయితే పడుతున్నాయని చెప్పేసి క్లియర్గా స్పష్టత ఇచ్చారు. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నా తప్పకుండా నాకు ఒకసారి అయితే వీడియో కింద కామెంట్ చేయండి. అందరికీ అమౌంట్ పడే ముందులో ఇలాంటి మెసేజ్లు అయితే వస్తాయి, చెక్ చేసుకోండి. ఇంకా అమౌంట్ విషయంలో మీకు ఏమైనా క్లారిటీ కావాలనుకుంటే తప్పకుండా నాకు వీడియో కింద కామెంట్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ అయితే షేర్ చేసేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.